మీకు టైం ఉంటే మా వీడియో చూడండి. నేను ఖాళీగా ఉన్నాను, వీడియో చేస్తున్నాం, మీరు ఖాళీగా ఉంటే వీడియో చూడండి. ఉపేంద్ర సినిమా అని ఎలా ఉంటుందండి. మైండ్ ఎప్పుడు కూడా 10 సంవత్సరాల ముందు ఉంటుంది. చూస్తే చూడు, లేకుండా నేను తీస్తా. ఇన్ఫాక్ట్ నేను ఆయనకి అభిమానిగా మారింది కూడా ఆయన సినిమాలు చూసి సగం అయితే. ఆయన పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అలా దేవుడికి సంబంధించి ఏమైనా ఫంక్షన్లు చేసినప్పుడు రద్దీలో మనుషులు చచ్చిపోతున్నారు కదా, అప్పుడు దేవుడు దర్శనం చేస్తున్నారా? అంతా ఊపిలో ఉన్న టైంలో ఆర్జీవి ఒక ట్వీట్ పెట్టాడు. ఏమని? మేము నా కోడల్ని డబ్బు కోసం ఇలా పంపించే టైపా? పాన్ ఇండియా అంటారు కదా, ప్రతి సినిమాకి పాన్ ఇండియా అంటారు కదా. ఒక్కలో పాన్ ఇండియా, ప్రతి ఒక్కడికి ఇండియా నేయాలని ఆశ. సౌత్ ఇండియా సినిమాలు ఉన్నంత హైప్ గానీ బడ్జెట్లు లేదా కలెక్షన్లు హిందీలో రావట్లా. బాలీవుడ్ సినిమాల్లో హీరో బిల్డప్ సీన్ లో అంత చేటుగా బాహుబలికి ఇచ్చినట్టు గానీ, కేజీఎఫ్ కి ఇచ్చినట్టు గానీ బడ్జెట్లు టికెట్ రేట్లు పెరిగిపోయేసరికి ఓటీటీ మీద పడిపోయారు. ఎవడు థియేటర్కి వెళ్ళి ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో చేసే వాళ్ళంతా ఇప్పుడు డైరెక్టర్లు హీరోలు అయిపోయారు. ఇప్పుడున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు ఎందుకని డైరెక్టర్లు హీరోలు అవలేకపోతున్నారు? మీకు సినిమా ఎవడో కొనకపోతే యూట్యూబ్ లో వదిలేయండి. అదొకటి. ఆయన పాత సినిమాల్లో ఉన్నంత క్వాలిటీ ప్రజెంట్ సినిమాల్లో ఉండట్లా. నువ్వు ఫ్యామిలీని పెట్టి సినిమా చూడాలంటే ఎక్కడ ఏ సీన్ లో జనరేషన్ మారే కొద్ది అయ్యే కథల్ని మళ్ళీ. ఇప్పుడు పుష్ప ఇట్టంటాం, పోస్టర్ మీద అయితే వేస్తున్నారు కానీ నిజం కాదని చెప్పి రాజమౌళి చెప్పాడు, రాణా చెప్పాడు. 7 పేజీ నాకు బాగా నచ్చింది. ఆ సాంగ్స్ గానీ, ఆల్బమ్స్ గానీ, అయ్యో అనిత క్లైమాక్స్ గానీ. ఒకప్పుడు ఈ డైరెక్టర్ అంతా లెజెండ్స్ ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు కొద్దిగా జనరేషన్ మారుతా శ్రీను వైట్ లో బెటర్ ఎందుకు చెప్తాను. మళ్ళీ మేము చెప్తూనే ఉంటాం. ఈ సొల్లు కబుర్లు మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే మింగేయండి.